సార్ సిబిఐ నివేదిక చూసాం, ఛార్జ్షీట్లో జంతువు కొవ్వు ఎక్కడ కూడా మిక్స్ కాలేదని చెప్పి తేటతెల్లమైన. అంటే ఈరోజు కలియుగ దైవంగా భావించేటువంటి కీర్తించేటువంటి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం ఈ దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో చాలామంది అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించేటువంటి ఆ లడ్డు ప్రసాదం మీద సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని మీద ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పిగ్ ఫ్యాట్ అని చెప్పి కూడా ఆయన నిర్ధారించినట్టుగానే మాట్లాడాడు. ఆ తర్వాత దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా మందలించడం, ఇటువంటి వ్యాఖ్యలు అర్ధరహితం అని చెప్పి వ్యాఖ్యానించి దాని మీద సిబిఐతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి సిట్కి కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కొంతమంది రాష్ట్ర అధికారులు వేసి సిబిఐ అధికారులతో సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేను అభిప్రాయపడుతున్నా, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే జరిగి ఉంటే ఇది కొవ్వు పదార్థము, కొవ్వు జంతువులు కొవ్వు కలిసిందని నిర్ధారించి భక్తుల మనోభావాలకు సంబంధించి తరతరాలుగా పాపం ఇలవేల్పుగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించారో వాళ్ళు తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడేది. అయితే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టే ఈరోజు దాని మీద దర్యాప్తు జరిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏదైతే మాటలు చెప్పాడో జంతువుల సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు పిగ్ ఫ్యాటు అని చెప్పని అవి లేవు అని సిబిఐ నిర్ధారించడం జరిగింది. ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సింది, నువ్వు చెప్పినటువంటి మాట ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఒక సమావేశంలో నేను జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పాను, తప్పు పొరపాటైంది అని భక్తుల్ని క్షమాపణ కోరాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏ కర్ర అయితే తీసుకెళ్ళి ఆ మెట్లు తుడిచాడో నేరుగా వెళ్ళి ఆ కర్రతో చంద్రబాబు నాయుడిని 4 దెబ్బలు కొట్టి నీ వల్ల నేను మాట్లాడా, నీ వల్ల నేను అబాస్పాలయ్యానని చెప్పి మరలా ఇప్పుడు వెళ్ళి నేను అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాను కాబట్టి నా అపవిత్రమైనటువంటి మాటలకి నేను పరిహారం చేయించుకోవాలి కాబట్టి దానికోసం మరలా నేను భక్తులకు సంబంధించినటువంటి క్షమాపణ కోరుతూ నేను మెట్లు శుభ్రం చేస్తాను అంటే బాగుంటుంది. ఈరోజు మీరు చేసేటువంటి దుర్మార్గం ఏంటి? మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి మీరిద్దరూ మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తులు సరైనటువంటి సమాచారం లేకుండా, నిర్ధారించకుండా కోట్లాది మంది భక్తులు అతి పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని గురించి మీరు మాట్లాడితే ఆ లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈటీవీ లాంటి వాళ్ళు కథనాలు అల్లిస్తే దాన్ని చూసినటువంటి భక్తుల మనోవేదనకు గురై ఈరోజు చంద్రబాబు నాయుడును వాస్తవాలు తెలిసిన తర్వాత చీకొట్టేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏ పత్రికలు, ఏ పచ్చ మీడియా అయితే గతంలో చంద్రబాబు నాయుడిని మోసి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వాటికి వంతపాడి బాకా ఊది ఈరోజు చెప్పారో ఈ పేపర్లను కూడా ప్రజలు ఈరోజు ఈసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని చంద్రబాబు నాయుడు మొత్తంగా నష్ట నివారణ చర్యలు అంటే ఏదో ఒక విధంగా అసలు దాంట్లో నెయ్యే లేదని రకరకాలైనటువంటి, అందరూ అమాయకులం కాదు, తిన్నప్పుడు నెయ్యితో ఉండేటువంటి పదార్థం తిన్నామా లడ్డు అనేటువంటిది ప్రతి ఒక్కరు చెప్పగలరు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 చెప్పలే. కాబట్టి ఈరోజు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు అబద్ధపు మాటల కోసం, చంద్రబాబు నాయుడు క్షుద్ర రాజకీయాల కోసం, నీచమైనటువంటి రాజకీయాల కోసం చివరికి కుటుంబ సభ్యులను బజారును పెట్టడం కాకుండా దేవదేవుడైనటువంటి పరమ పవిత్రంగా స్వీకరించేటువంటి లడ్డు ప్రసాదం మీద విషం చిమ్మడం అనేటువంటిది చూస్తే చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం చివరికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా విడిచిపెట్టలేదు అనేటువంటిది ఈరోజు భక్తులు, ప్రజలు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. భక్తుల మనోభావాలను దెబ్బతినే వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇప్పుడు సిబిఐ విచారణలో కల్తీ జరగలేదు, జంతువుల కొవ్వు మిక్స్ కాలేదని చెప్తుంటే అయితే కల్తీ జరిగింది కదా జంతువుల కొవ్వు అంటే కొత్త డ్రామాకి ఇవాళ మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు కోట్లాది మంది ప్రశ్నిస్తున్నారు, నువ్వు చెప్పావు, మేమందరం మనోవేదనకు గురయ్యాం. మా మనోవేదన ఎవరు తీరుస్తారు ఈరోజు? ఎందుకంటే దాన్ని తీసుకున్నటువంటి భక్తులు చాలామంది శాకాహారులు ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకున్నారు, పరమ పవిత్రమైనటువంటి మనం ఎంతో ఆస్వాదించి ఎంతో ఆనందంగా స్వీకరించేటువంటి భక్తి ప్రపత్తులతో స్వీకరించేటువంటి లడ్డు ప్రసాదంలో అయ్యో కలిసిందా అనేటువంటిది ఆ మీమాంసలో వాళ్ళు చాలా రోజులు కొట్లాడడం జరిగింది. దానికి కారకుడు ఎవరు? వాళ్ళ మానసిక వేదనకు కారకుడు ఎవరు? సాక్షాత్తు ప్రజలు ఓట్లేసి గెలిపించానని చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈరోజు మీరు రకరకాలైనటువంటి రాజకీయాలు మరలా డైవర్షన్ పాలిటిక్స్కి మలుకున్నారు. ఏమనంటే అసలు నెయ్యే కాదని ఒక ఆయన మాట్లాడుతున్నారు, కొంతమంది ఫ్లెక్సీలు వేస్తున్నారు, కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు పత్రికలు చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఎంత చంద్రబాబు నాయుడిని మోస్తున్నారు వీళ్ళంటే ఈరోజు నష్ట నివారణ చర్యలు అంటే
మీరు జంతు కొవ్వు కలిసిందని రాసినటువంటి ఆ పత్రికలోనే జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని రాయడానికి మీకు ఇష్టం లేక, చేతులు రాక, మనసు ఆడక ఈరోజు మీరు అసలు కల్తీ నెయ్యి జరిగిందని ఆ రోజు మీరు కల్తీ అని రాయలేదే. జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు బయటపడిపోయి వచ్చేసాయి, అయిపోయిందని చెప్పి రోజుకొక కథనాన్ని వండి వార్చినటువంటి మీరు ఈరోజు ఎందుకు మీరు వెనకడుగు వేస్తున్నారంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనం పొరుగు పోయింది, ప్రజలు ఇంకా మనల్ని నమ్మరు, చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నష్ట నివారణ చర్యల కోసం మీరు అందరూ ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ఆనాటి తెలుగుదేశం పార్టీ లెవెల్లో ఎవరైతే దీని మీద విమర్శలు చేశారో వాళ్ళందరూ ఉధృతం చేయండి అని చెప్పి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నటువంటి ఆ రోజు చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళ మీద అందరి మీద కూడా ఈరోజు మీరు ఒక దుష్ప్రచారానికి దాని నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ కోసం రకరకాలైనటువంటి మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యక్తుల మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు, భక్తులు లేరు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి నిజంగా వెంకటేశ్వర స్వామి మీద కనుక భక్తి ఉంటే తాను వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం పట్ల ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ వ్యాఖ్యలో పొరపాటు జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకి వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు అనేటువంటి ఇద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మీరిద్దరు కూడా వెంటనే చెంపలు వేసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.